హాయ్ అండి. ఇంట్లోనే మనము హోమ్ మేడ్ వినాయకుడిని ఏ విధంగా తయారు చేసుకుందామో తెలుసుకుందామండి. మనము ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. కలర్ కోసం ఏం చేయాలంటే దానిలో కొద్దిగా మనము పసుపుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేశానండి నేను చేసి దాన్ని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత వాటర్తో కలిపేసానండి. మంచిగా నీట్గా వాటర్తో మనము చపాతీ పిండిని ఎలా కలుపుకున్నామో అలా కలిపేసుకోవాలండి. నేను చేయలేదండి, మా బాబు చేశాడండి. అమ్మ నేను వినాయకుడిని చేస్తాను, నాకు మట్టి కావాలి అంటే వాళ్ళ డాడీ పొలం దగ్గరికి వెళ్ళి తీసుకురాలేదండి. దానికోసం నేను ఇంకా పిండితో చేయను అని అన్నందుకు తనకు ఇంకా అమ్మ ఇవ్వు గోధుమ పిండి, మరి నేను చేస్తా అని అన్నాడు. అయితే నేను ఇది ఇచ్చేసాను. తనే కలుపుకున్నాడు. నేను హెల్ప్ చేస్తాను అంటే కూడా వినలేదండి. లేదమ్మా నేనే చేస్తాను అని తను కలిపేసుకున్నాడు. చేతి పెయిన్ అవుతున్నా కూడా ఒక 5 minutes పక్కన పెట్టేసేయాలండి. పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉండలుగా చేసేసుకోవాలి. మనము ఒకటేమో బేస్ కోసము, ఒకటేమో స్టమక్ కోసము, ఇంకొకటి మనకు హెడ్ కోసము చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ఉండను తీసుకొని ఈ విధంగా బేస్ పెట్టుకోవాలి. బేస్ తర్వాత ఇంకొకటి కింద దానిపైన అంటే బేస్ పైన ఇంకొక ఉండను తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. పెట్టేసిన తర్వాత మనం స్టమక్ కోసము ఇంకొక ఉండను తీసేసుకోవాలి. ఇంకొక ఉండను తీసుకొని పెట్టేసేయాలి. దానిపైన పెట్టేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా అనేసేయాలి. నాన్న అలా కాదు ఇలా అని చెప్తున్నా కూడా తను వినట్లేదు. అమ్మ నాకు ఇలానే వస్తుంది, నేను ఇలానే వస్తాను, చూస్తూ ఉంటాను, చేతిలో పెట్టి నాకే తను చెప్తున్నాడు. సర్కిల్ చేస్తున్నాడండి. చూడండి ఏ విధంగా చేస్తున్నాడు. చాలా పెట్టేసేయి అంటే కాదమ్మా ఎక్కువ అవుతుంది అది అని ఆ పిండి తీసేస్తున్నాడు. కొద్దిగా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని రౌండ్గా అంటే మడతలు లేకుండా దాన్ని నీట్గా చేసేస్తున్నాడు. చూడండి ఏ విధంగా చేస్తున్నాడు. హెడ్ అండి, అది హెడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉండని తీసుకొని కింద లెగ్స్ని పెడుతున్నాడు. చూడండి లెగ్స్ని ఈ విధంగా పెట్టేసిండండి. ఇంకో లెగ్ ఇటు సైడు పెడుతున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. నన్ను అసలు ఇంత హెల్ప్ చేయలేదండి తను. అంటే ఉండ తీసుకొని దాన్ని స్ట్రైట్గా ఇట్లా చేసేసుకొని ఒక సైడ్కి ఇలా ఒత్తేసేయాలండి. ఒత్తేసిన తర్వాత బ్యాక్ సైడ్ స్టిక్ చేయాలంటే పిండితోటే వెనుక సైడ్ ఇలా అతికించేయాలండి. అతికించేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హ్యాండ్స్ చేస్తున్నాడు. చూడండి హ్యాండ్స్ అభయహస్తంలాగా పెట్టేస్తున్నాడు దాన్ని. కానీ అది నిలబడట్లేదు. తను ట్రై చేస్తున్నాడు, అది నిలబడలేదు. దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేసేసి పెట్టేసిండు. కానీ అది నిలబడలేకుంటే దాన్ని వదిలేసేసాడు. అలాగే ఉండ్రాల కోసమని ఆ హ్యాండ్ను ఉండ్రాల పైన లడ్డూలు పెట్టడం కోసం పైన కిరీటంని సెట్ చేస్తున్నాడండి తను. చూడండి ఏ విధంగా సెట్ చేస్తున్నాడు. చిన్న చిన్న ఉండలను తీసుకొని పైన
ఒకదానిపైన ఒకటి పెట్టేస్తున్నాడు. వెనక బ్యాక్ సైడ్ రౌండ్గా చేసి ఇంకో కిరీటాన్ని పెట్టేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు తొండం చేస్తున్నాడండి. తను తొండం పెట్టలేదు, లాస్ట్లో పెడతానమ్మా అని ఇప్పుడు పెడుతున్నాడు. చూడండి, అది కింద పడుతుంది. ఏ విధంగా వేస్తున్నాడంటే చూడండి ఒకసారి. తొండం కోన్ షేప్లో చేసుకొని కింది సైడు ఇలా కరువు తిప్పాలండి. కరువు తిప్పేసి ఇక్కడ ఫేస్ పైన అతికించేయాలి. చూడండి ఎలా అతికిస్తున్నాడు. అసలు ఎవరు హెల్ప్ వద్దు అమ్మ, హెల్ప్ ఎవ్వరు చేయొద్దు నాకు, నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అని నాకు చెప్తూ ఉన్నాడండి తను. తొండంను పెట్టేశాడండి. అయితే నాన్న కళ్ళు ఎలా పెడతావు, ఏం పెడతావు అని నేను అడుగుతూ ఉన్నాను తనని. తను నన్నే అడుగుతున్నాడు, అమ్మ ఏం పెట్టాలి నువ్వే చెప్పు అని అంటున్నాడు. నేను చెప్పాను, మిరియాలు తీసుకొని పెట్టమని చెప్పాను. తీసుకొని తను మిరియాలు కళ్ళలా, వినాయకుని కళ్ళలా పెట్టేస్తున్నాడు. చేతిలో వినాయకునికి చేతిలో లడ్డూలు పెడతానమ్మా అని తను అన్నాడు. సరే పెట్టు అన్నాను. తను చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నాడు. చిన్న ప్లేట్లా చేశాడు. ఫస్ట్ చేసి వినాయకుని చేతిలో పెట్టేశాడు. అక్కడ పెట్టేసి ఇప్పుడు ఆ లడ్డూలను వినాయకుని చేతిలో పెట్టేస్తున్నాడండి. అమ్మ ఎన్ని చేయాలి అన్నాడు. నీ ఇష్టం నాన్న, 9, 6, 11 ఎన్నన్నా చెయ్యు అని చెప్పాను నేను. తను చేసేసాడు. 11 చేసినట్టున్నాడు, పెట్టేస్తున్నాడండి. ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం వినాయకుడిని తయారు చేసుకుందామండి. ఇంట్లో పూజించే వాళ్ళకి మాత్రము చెప్తున్నాను నేను. బయట కొనే బదులు మన ఇంట్లోనే మనం ఈ విధంగా వినాయకుడిని తయారు చేసుకుందామండి. మనం నిమజ్జనం చేసినా కూడా ఈ పిండి అనేది జలచర జీవులకు, అంటే వాటర్లో నివసించే జీవులకు ఫుడ్గా కూడా యూజ్ అవుతుందండి. మా బాబు తయారు చేసిన వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మ ఇంకా ఏమో చేయలేదమ్మా మనము అని తను నన్ను అడుగుతున్నాడండి. అంటే ఎలక చేయలేదు నాన్న అన్నాను. ఎలక చేసేసి పెట్టేశాడండి. తర్వాత బొట్టు నేను పెట్టేశానండి. అమ్మ బొట్టు పెట్టాలని తనే అన్నాడు. అంటే నాన్న పెడదాము, కుంకుమ మిక్స్ చేయి వాటర్లో అని చెప్పాను. తను చేసేసిందండి. చేసేసిన తర్వాత ఈ విధంగా అలంకరించాడు. తనే పూలు తీసుకురా నాన్న, బయట చెట్టుకున్నాయి కదా మన పెరట్లో, అక్కడ నుంచి తెంచుకొని రా అని చెప్పాను. తెంచుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా తనే డెకరేట్ చేశాడండి. మీకు ఏ విధంగా అనిపించిందండి వీడియో? మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. హ్యాపీ వినాయక చవితి అందరికీ అడ్వాన్స్గా అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.